ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజితనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. జూన్ మాసంలో మాసవారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ గురుడు యొక్క మార్పు మరియు 15వ తేదీ నుంచి రవిగ్రహ మార్పు, రాశి సంచారం వల్ల ఉన్నటువంటి స్థితి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నంలో ఈ యొక్క జూన్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు మనకి ఎంతవరకు ప్రయోజనాన్ని కలిగిస్తాయనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే గురుడి మార్పే ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే మనకి మరి మాస ఫలితాల్లో కుజ బుధ రవి శుక్రగ్రహాల యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల మనం తప్పకుండా ఈ మాస ఫలితాలని ఒక గురుగ్రహం మీదనే కాకుండా ఇతర గ్రహాలతో ఉన్నటువంటి గ్రహ సంచారం రాశి సంచారాన్ని బట్టి మనం ఫలితాలు చెప్పుకునే ప్రయత్నం చేయాలి. సో ఏదేమైనా తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి వృషభ రాశి వారికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపారం ఉందా? ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను ఉద్యోగ మార్పు కోసం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారాలనుకుంటున్నాను, అది అవుతుందా అనేటువంటి విషయంలో చాలామంది సందిగ్ధంలో ఉంటారు. మరి ఈ మాసంలో దాదాపుగా వృషభ రాశి వారికి చాలా మంచి సౌకర్యాలే ఉన్నాయి. అయితే రెండవ వారమే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవ వారంలో కాస్త ఎమరుపాటుగా లేకపోతే విద్యా నష్టం, ఉద్యోగ భంగం, తొందరపాటు నిర్ణయాలు, చికాకులు, కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతిదానికి అనవసరమైనటువంటి అధర్మమైనటువంటి వ్యక్తులతో పరిహాసపు మాటలు మాట్లాడడం, ఓవర్ ఎక్స్పెక్ట్ చేయడం, ఓవర్ థింకింగ్ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. సో నాకే తెలుసు అన్ని విషయాలు, నేనే సమర్థవంతంగా, నేను న్యాయమూర్తిగా ఉంటాను, ధర్మం నాకే తెలిసినటువంటి భావనతో ఉండడం వల్ల కూడా మీరు ప్రమాదంలో పడే అవకాశం. సో రెండవ వారంలో మీకు ఆర్థిక నష్టము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో ఆర్థిక నష్టం వచ్చే అవకాశం, ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడం, దుర్వార్తా శ్రవణం, లేనిపోయిన అపవాదులు, చికాకులు. సో ఇలా మనకి నష్టం, ఉద్యోగాలను తీసేయడం, సంస్థలోకి మారాలనుకున్నటువంటి మీ తపన ప్రమాదాన్ని కలిగించే అవకాశం, వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఒకటో వారంలో అదృష్ట యోగం, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగము, శుభకరమైనటువంటి ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, వివాదాలన్నీ పరిష్కరించుకోవడం, అన్యోన్య దాంపత్యం, భార్యాభర్తల మధ్య, సోదరుల మధ్య, కుటుంబ సభ్యులతో అనుకూలత, అనుబంధాన్ని బాగా ఉంచుకోవడం, కోర్టు బాధలు సమసిపోవడం, అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలో ధన ప్రాప్తి పొందుకోవడం, ఇలా మీకు అనేక రకాల శుభయోగాలు కూడా బలంగా కనబడుతున్నాయి. అలాగే మూడో వారంలో కూడా అదృష్ట యోగం బాగుంది. వృత్తి ఉద్యోగాదుల్లో కానీ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. నాలుగో వారంలో మాత్రం సామాన్య ఫలితాలు ఉన్నాయి. అక్కడ మీరు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలంటే నెగిటివ్ లేదు, అలానే పాజిటివ్ కూడా లేదు. సో కనుక నాలుగో వారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టకుండా ఉన్న వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవడం మంచిది. కొత్త వ్యాపారంలోకి వెళ్ళకూడదు. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో కూడా దీర్ఘకాలిక పెట్టుబడి పెడితే మంచిది, లాభం. రెండో వారంలో నష్టము, కష్టము, అవమానం, చికాకు, అనారోగ్య సూచనలు ఎక్కువ ఉంటుంది, శస్త్రచికిత్స జరగవచ్చును. మరి ఒకటో వారం మూడో వారంలో అదృష్ట యోగం, సుఖము, సంతోషము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చును. విదేశాల్లో కూడా సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవచ్చు. IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు విజయం సాధించవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను 1, 3, 4 వారాల్లో చాలా మంచి ప్రయోజనం. రెండో వారంలో నష్టం. విద్యాపరంగా కూడా చాలా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల మీద ఆధారపడి రాసేటువంటి పరీక్షలు కానీ, ఇతరుల మీద ఆధారపడి చేసేటువంటి వ్యాపారాలు కానీ తీవ్ర నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. లేనిపోయిన అపవాదులు, దుష్కరులతో, దరిద్రులతో, అంటే రకంగా చెడ్డ పనులు చేసేటువంటి దౌర్భాగ్యులతో మీరు స్నేహం చేసినా, వంత పాడినా ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్త. రెండో వారంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. బట్ నెల మొత్తం కూడా మీకు చాలా శుభయోగాలు, అదృష్టయోగం, ఆనందయోగం కూడా ఉంది. కుటుంబ సౌఖ్యం, తీర్థయాత్ర సేవ ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభవంతమైన స్థితి. అలాగే రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెవారికి,
పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, రైతన్నలకి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు పొందుకోవడం, విదేశాల్లో కూడా అనుకూలమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. మీరు ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగం అంటే నేను ఆల్రెడీ 2 months ముందే నేను చెప్పానండి, నేను ఇప్పుడు తప్పకుండా ఉద్యోగంలో మారాలనుకుంటే మొదటి వారంలో మారండి, లేదా మూడో వారంలో మారండి. 2వ వారంలో మీరు కొత్త ఉద్యోగంలోకి వెళ్ళకండి, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. అలాగే ఒకసారి మీరు జన్మజాతకాన్ని చూయించుకుంటే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అనవసరపు ఆవేశానికి లోనవ్వకండి. 2వ వారంలో విదేశీ ప్రయాణం కానీ ఇతరత్ర ప్రయాణాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, జాగ్రత్త. 2వ వారం ఏం చేయాలి? భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. హనుమాన్ చాలీస పారాయణం చేయండి, శత్రునాశనం కలుగుతుంది, విద్యాభివృద్ధి ఉంటుంది, ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, బుద్ధి వికాసం బాగా ఉంటుంది. ఇలా మనము ఎప్పుడైతే మనకి సమయం బాగలేదో ఆ సమయంలో భగవన్నామస్మరణ అధికంగా చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. ఏదేమైనా ఈ రాశి వారికి శుభకరమైనటువంటి యోగం ఆనంద యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి చాలా మంచి అనుకూలమైన శుభయోగము. తప్పకుండా మీకు 2వ వారం తప్ప మిగిలిన వారాల్లో అదృష్టాది ఆనంద యోగాలు. 4వ వారంలో కాస్త పెద్దవాళ్ళు చెప్పిన మాట అంటే 1వ వారం 3వ వారం పెద్దవాళ్ళ మాట వినొద్దు అనకండి. మిగతా మన సమయం బాగున్నప్పుడు మనం తప్పకుండా పెద్దవాళ్ళ మాట వింటాం, దానివల్ల మనకి ప్రయోజనం బాగా ఉంటుంది. దాని గురించి కంగారు పడక్కర్లా. ఎప్పుడైతే జాతకం మన దగ్గర నెగిటివ్ ఫలితాలు వస్తున్నాయి అప్పుడే పెద్దవాళ్ళని ఎదిరించడం, పెద్దవాళ్ళని ఖాతరు చేయకపోవడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి కాస్త ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనా తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభమైన మాస ఫలితాలకు చెప్పబడుతోంది. ఈ మాసం ప్రతి మాసం మీకు అదృష్ట యోగం ఆనంద యోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.